బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. సంబంధిత ముసాయిదా రూపకల్పనకు ఇప్పటికే పలుమార్లు బీసీ మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. చట్టంలో విధించబోయే శిక్షలు, న్యాయ రక్షణపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం చురుగ్గా ప్రక్రియను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 138 వెనుకబడిన తరగతులకు చెందిన కులాలు ఉన్నాయి. అందులో కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనంతో పాటు అణచివేతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీల రక్షణ చట్టంపై ఎప్పటినుంచో విస్తృతంగా చర్చ సాగుతోంది. బీసీలకు రక్షణ చట్టం తెచ్చేందుకు కృషి చేస్తామని ఎన్నికల ప్రణాళికలో లోకేష్ యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక పలు దఫాలుగా ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడలో మూడోసారి బీసీ మంత్రులు, అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బీసీ వ్యక్తులపై జరుగుతున్న అన్యాయాల్ని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల రక్షణ చట్టం 2026ను ప్రభుత్వం తీసుకొస్తోంది. ముసాయిదా బిల్లులో ముందుగా నేరాల నిర్వచనం, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, నేరాలకు విధించే శిక్షలు, బాధితులు, సాక్షుల రక్షణ, పునరావాస చర్యల్ని పొందుపర్చారు. బెదిరింపు, బహిష్కరణ, వివక్ష, బలవంతంగా గృహాన్ని ఖాళీ చేయించడం, ప్రజాస్థలాల్లో అడ్డుకోవడం, ప్రభుత్వ ప్రయోజనాలు నిరాకరించడం వంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. బిల్లుకు తుదిరూపు ఇచ్చే ముందు అవసరమైన మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని అంశాల్ని పరిశీలిస్తోంది. కులం పేరుతో కానీ, వృత్తి పేరుతో కానీ దూషిస్తేనూ, ఆస్తి నష్టం కల్పిస్తే గాను ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, బీసీల రక్షణ చట్టం ఏ విధంగా అమలు పరచాలనే విషయంపై చర్చించాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి, జోన్ వైజ్ గా బీసీ సంఘాలతో కూడా ఈ బీసీ రక్షణ చట్టం గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రక్షణ చట్టం అమలు పరచాలన్న దశతోనే అడుగులు వేస్తున్నాం. ముందుగా బీసీలకు ఎలాంటి రక్షణ కావాలో కోరుతూ పలుమార్లు బీసీ సంఘాలతో అధికారులు సమావేశమయ్యారు. వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు తీసుకున్నారు. బీసీ చట్టం అమలైతే ఈ చట్టాన్ని తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించనుంది. బీసీలకి సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అసమానతలు లేకుండా వారికి ఏదైనా ఆస్తులు కానీ, ప్రాణాలకు కానీ, అక్రమ కేసుల విషయంలో కానీ, విధంగా దూషణ కానీ, సాంఘిక బహిష్కరణల ఇవి కానీ లేకుండా వారికి సంపూర్ణ రక్షణ కల్పించాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ రక్షణ చట్టం ద్వారా వారికి అన్ని వారి యొక్క హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీ రక్షణ చట్టాన్ని సాధ్యమైనంత త్వరగా తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నాక బీసీ రక్షణ చట్టం రూపుదాల్చే అవకాశం ఉంది.